సో ఇసుక మాఫియాకు కేంద్రం కొమరంభీం జిల్లాలోని రెబ్బెన మండలం వాంకిడి ఆసిఫాబాద్ ఈ ఏదైతే ప్రధాన మండలాల్లో ఇసుకాసురులు ప్రధానంగా వాగులు నది ప్రవాహ ప్రాంతాల్లోని వాగులను టార్గెట్ చేస్తూ ఎలాంటి పరిమితులు లేకుండా ఇలా ట్రాక్టర్ల కొద్ది ఇసుకను నదీ తీరం నుంచి తీసుకెళ్లి ఒక చోట డంపును ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాలకు ఇతర జిల్లాలకు తరలిస్తున్న వైనం యథేచ్ఛగా కొనసాగుతుంది. జిల్లాలోని అధికారుల దృష్టికి పోవడంతో ఒక దిక్కు మైనింగ్ శాఖ, అదేవిధంగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖలు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడికక్కడికి అక్రమంగా తరలిస్తున్న వాహనాలను నిర్వహించి వాటిపైన తగు చర్యలతో పాటు దానికి జరిమానాలు విధిస్తున్న పరిస్థితులు కొమరంభీం జిల్లాలో ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాలోని ఏదైతే ఎలాంటి రీచ్లకు పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మాఫియా ఎవరు, అసలు దీని మూలాలు ఏంటిది, ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నాయి, ఇదంతా బహిరంగ రహస్యమే. అయినప్పటికీ దీన్ని నిలువరించడానికి 3 శాఖల అధికారులు మాత్రం తర్జన భర్జన పడాల్సిన పరిస్థితులు అవుతున్నాయి. జిల్లాలో మొత్తం మీద ఒక మండలం, అదేవిధంగా విలేజ్ని టార్గెట్ చేసుకుంటూ ఏదైతే 10కి పైన ట్రాక్టర్లను పురమాయించుకొని ఇక్కడ నుంచి ఇసుకను తీసుకెళ్లి ఇటుక బట్టీల పేరిట మరోవైపు నివాస గృహాలనే డంపులు ఏర్పాటు చేస్తూ రాత్రి వేళల్లో లారీల్లో నింపి అక్రమంగా ఇతర జిల్లాలకు తరలిస్తున్న వైనం ఇక్కడ యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. దీన్ని కట్టడి చేయడానికి మైనింగ్ అధికారులు ఈరోజు గత 3 రోజులుగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఏదైతే రెబ్బెన మండలం పులికుంట ఏదైతే పెద్దవాగు నదీ తీరంలో ట్రాక్టర్ను దొరకబట్టడం జరిగింది. లైవ్లో ట్రాక్టర్ను దొరకబట్టిన అధికారి కూడా మనతోటే ఉన్నాడు. అటు పోలీస్ శాఖ కానీ ఇటు భూగర్భ గనుల శాఖ అధికారులు దీన్ని అయితే పట్టుకోవడం జరిగింది. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఈ ఇసుక అక్రమాన్ని ఎప్పటి వరకు నిలువరిస్తారు, ఈ చర్యలు ఏదైతే ఈ ఆపరేషన్ ఎప్పటి వరకు జరుగుతుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఏరియాలో శాండ్ మీద కంప్లైంట్ బాగా వస్తున్నాయి. ఆ విషయంలో పోలీసు, రెవెన్యూ, మైనింగ్ 3 డిపార్ట్మెంట్ కలిసి గత 2 రోజులుగా మేము దాడులు చేస్తున్నాం. ఇప్పటికీ 5 ట్రాక్టర్లు పట్టుకున్నాం. అది సో ప్రధానంగా ఏదైతే రెబ్బెన కానీ, అటు వాంకిడి కానీ, ఇటు కాగజ్ నగర్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో డంపులతో పాటు రాత్రి వేళల్లో లారీలో ఇతర జిల్లాలకు తరలిస్తున్నదాన్ని ఎలా నిషేధిస్తున్నారు? ఇప్పుడు డంపులు సీజ్ చేస్తున్నాం. మొన్న ఈ మధ్యలో రెబ్బెన మండలం చేసినాం, అంతకుముందు వాంకిడిలో చేసినాం. డంపులు ఎక్కడైతే మా దృష్టికి అక్కడ సీజ్ చేస్తున్నాం. సో ప్రధానంగా డంపులు ఉన్న ఏరియాలు ఏంటి సార్ మీకు? డంపులు ఒకటి రెబ్బెన మండలం, ఒకటి మొన్న వాంకిడి మండలం, ఒకటి ఆ 2 మండలాలు. సో ఆసిఫాబాద్ మండలం. సో మొత్తం మీద రైట్స్ ఎన్ని రోజుల పాటు కొనసాగుతాయి సార్? గత 5 రోజుల నుంచి కంట్రోల్ అయిన దాకా రైట్స్ అయితే ఉంటాయి. సో మేజర్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏంటి సార్ ఇక్కడ ఇసుక? రెబ్బెన, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ 3. సో వీటిని పూర్తిగా మీరు పూర్తిగా కంట్రోల్ అయిన దాకా రైట్స్ జరుపుకున్నాం.